హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో 10,000 రూపీస్తో మనం ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుని ట్రేడ్స్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు డే 15, యాక్చువల్లీ డే 13, డే 14 కూడా నేను ట్రేడ్ చేశాను, బట్ రికార్డ్ అయితే చేయలేదు. కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల, నేను ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల ట్రేడ్స్ అయితే తీసుకున్నాను, కానీ ఆ ట్రేడ్స్ని రికార్డ్ చేయలేదు, అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయలేదు. బట్ ఆ ట్రేడ్స్లో మనకి టూ డేస్ కూడా లాస్ వచ్చింది. మండే ఏమో 1400 అయితే లాస్ వచ్చింది, అలాగే ట్యూస్డే ఏమో 600 అయితే లాస్ వచ్చింది. సో మనకి లాస్ ఎందుకు వచ్చిందని బాగా గమనిస్తే, నేను సిపిఆర్ని ఫాలో అవుతానని మీకు తెలుసు. సో సిపిఆర్ మనకి మండే వచ్చేసి డిసెండింగ్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది. సో నేను ఏమనుకున్నానంటే, సో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఏమన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మార్కెట్ మాత్రం అప్ ట్రెండే కంటిన్యూ అయింది. సో మనకి ఇక్కడ 1400 అయితే లాస్ వచ్చింది. సో అలాగే నెక్స్ట్ డే కూడా మార్కెట్ మళ్ళీ అసెండింగ్ సిపిఆర్ని ఫామ్ చేసింది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి మంగళవారం ఎక్స్పైర్ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఏం జరిగిందంటే, మార్కెట్ అసలు స్టాప్ లాస్లు ఎక్కువ హిట్ చేసేసింది. కేవలం మార్నింగ్ సెషన్ తప్ప ఆఫ్టర్నూన్ సెషన్ అంతా ఇక్కడ ఎక్కువ స్టాప్ లాస్లు అనేవి హిట్టింగ్ జరిగిపోయాయి. మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండడం వల్ల మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అంతేకాకుండా నేను ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నానని నాకు అనిపిస్తుంది ట్రేడ్స్ తీసుకునేటప్పుడు. ఎందుకనంటే నేను 1:1 తీసుకోకుండా 1:2 కోసం వెయిట్ చేస్తున్నాను. అది నా గ్రీడీ వల్ల కావచ్చు, లేదు అంటే కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా, ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవాలన్న ఒక ఇంటెన్షన్తో నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. దానివల్ల నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. అందుకే నేను ఇప్పుడు చాలా కంట్రోల్గా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు వెడ్నెస్డే. సో ఈరోజు కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈరోజు కూడా మనకి నేరో సిపిఆర్ అయితే ఫామ్ అయింది నిఫ్టీలో. సో నేనైతే వెయిట్ చేశాను. మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఈరోజు నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాను, నాకు ఈరోజు ఎంత ప్రాఫిట్ వచ్చిందని మీకు ఈరోజు చూపిస్తాను. 1100 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ నేను ట్రేడ్ ఏ విధంగా ప్లాన్ చేశాను, స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేశాను, అలాగే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఎలా నేను పెంచుకుంటూ వెళ్ళాను అనేది మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, ఏ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 24,950 కాల్ ఆప్షన్ అయితే నేను 153 దగ్గర అయితే నేను లిమిట్ ఆర్డర్ ద్వారా బై అనేది ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. సో అలాగే మనకి 15 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ ఇచ్చేసాను లో కింద. అలాగే టార్గెట్ కూడా 1:1 కోసం వెయిట్ చేస్తాను. ఒకవేళ మనకి 1:1 వచ్చిన తర్వాత నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పైకి జరుపుకొని, అలాగే పాయింట్స్ వెళ్తూ ఉంటే 10 పాయింట్స్ నేను మూవ్ చేసుకుంటాను. సో ప్రీవియస్ ట్రేడ్స్లో నేను ఆ విధంగా చేయకపోవడం వల్లే స్టాప్ లాస్ హిట్ అయింది నాకు. సో ఇప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్డ్గా ఫస్ట్ 1:1 రాగానే నేను 1:1ని తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నాకు మార్కెట్ పైకి వెళ్ళినా, ఒకవేళ నా స్టాప్ లాస్ని ఇచ్చేసి వచ్చేసినా నాకు, ఎందుకంటే మనం 10,000తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చిన పాయింట్స్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. లేదంటే ప్రీవియస్ ట్రేడ్స్లో ఏ విధంగా లాస్ అయ్యానో అలాగే లాస్ కావడం జరుగుతుంది అని నాకు ఈ ప్రీవియస్ డేలో చేసిన ట్రేడ్స్ వల్ల నాకు ఐడియా అయితే వచ్చింది. సో ఈరోజు నేను ఆ ఐడియాని అప్లై చేస్తున్నాను. సో మనకి ట్రేడ్ అయితే యాక్టివేట్ అయింది. మనకి 15 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ ఇచ్చేసాను. సో చూద్దాం. సో నా స్టాప్ లాస్కి అయితే నేను స్టిక్ అయి ఉన్నాను. ఎప్పుడైతే 1:1 ఇస్తుందో, సో 1:1 దాటిన తర్వాత నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ అయితే చేసుకుంటాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 700 రూపీస్ దగ్గర ఉంది మార్కెట్. సో నేను నా స్టాప్ లాస్ని నా ఎంట్రీ దగ్గర పాయింట్ దగ్గర అయితే పెట్టేశాను. సో ఒకవేళ మనకి
లాస్ వచ్చినా కూడా జస్ట్ ఒక 2 పాయింట్స్ అయితే లాస్ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ 1000 రూపీస్ దగ్గర ఉంది, నేను 1:1 దగ్గర అయితే పెట్టేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా రిటర్న్ కావచ్చు. సో మన స్టాప్ లాస్ని హిట్ చేయొచ్చు. సో చూడండి, నేనైతే 1:1 దగ్గర అయితే పెట్టేశాను. సో మార్కెట్ దాదాపుగా 1600 వరకు వెళ్ళింది. సో నేను ఇంకా ట్రైలింగ్ చేశాను పైకి. సో బట్ ఆ పైకి వెళ్తుందో లేదో చెక్ చేద్దాం. సో నేను వెయిట్ చేస్తున్నాను. ఆ క్యాండిల్ ఒకవేళ క్లోజ్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, లేదంటే ఇంకా పైకి వెళ్ళొచ్చు. సో చూడండి, మనకైతే 1:1 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 10 పాయింట్స్ అయితే మూవ్ చేసుకోవాలి కాబట్టి సో నేను ట్రైలింగ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాను. బట్ మార్కెట్ అక్కడ స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి రిటర్న్ అన్నా రావచ్చు, లేదంటే పైకన్నా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేనైతే 169 దగ్గర అయితే పెట్టేశాను. సో ఇక్కడ నుంచి 10 పాయింట్స్ అంటే 180 దగ్గరికి వెళ్తే నేను నా పాయింట్స్ని మూవ్ చేస్తాను, లేదంటే నేను బయటకు వచ్చేస్తాను. నా స్టాప్ లాస్ హిట్ అయిపోయి నేను బయటకు వచ్చేస్తాను. సో మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో 1100 ప్రాఫిట్లు అయితే నేను ఉన్నాను ఈరోజు. బట్ మార్కెట్ అయితే 1800 వరకు వెళ్ళింది. బట్ నేను ఎందుకు వెయిట్ చేశానంటే 1:1 తీసుకున్న తర్వాత మార్కెట్ ఇంకా అప్ అయితే వెళ్తుంది. బట్ మనం ఆ పాయింట్స్ని తీసుకోవాలని గ్రీడీతో మనం ముందుకు వెళ్ళామంటే సో మార్కెట్ ఎంతవరకు వెళ్తుంది అని మీరు గెస్ చేయలేకపోతారనమాట. సో ఇప్పుడు నేను 1:1 తీసుకొని ఒక లో పాయింట్ దగ్గర అయితే నేను స్టాప్ లాస్ని పెట్టేశాను. బట్ నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం నెక్స్ట్ ట్రేడ్లో మనం పర్టికులర్గా గెస్ చేయాలి, లేదంటే మనం పేషెన్స్గా వెయిట్ చేయాలంటే మనం ఖచ్చితంగా లోస్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. సో నేను ఏదైతే లో దగ్గర పెట్టానో అక్కడ 1:1 వరకు మనకి ప్రాఫిట్ ఇచ్చింది. సో నెక్స్ట్ లో ఒకవేళ నెక్స్ట్ హైని మార్కెట్ బ్రేక్ చేస్తే మనం అప్పుడు నెక్స్ట్ లో దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మూవ్ చేస్తాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ ట్రేడ్స్లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ పిఎన్ఎల్ అనేది గ్రీన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈరోజు మనకి ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చే ట్రేడ్స్లో మనం కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనం ట్రేడ్స్ అనేవి ఎక్కువ తీసుకోగలిగే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. సో నేను అదే చేశాను ఈరోజు. సో మీకు ఈరోజు నేను ఎందుకు అక్కడ ట్రేడ్స్ తీసుకున్నానని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో ప్రీవియస్ డే సిపిఆర్ని గమనిస్తే ప్రీవియస్లో స్లైట్ వైడ్ ఉన్న ఈరోజు మాత్రం నారో సిపిఆర్ అయితే ఫామ్ అయింది. సో నారో సిపిఆర్ ఫామ్ అయింది కదా అని మార్కెట్ ఫుల్లీ అప్ ట్రెండ్ ఉంటుంది కదా అని ఒక క్లారిఫికేషన్కి అయితే రాకూడదు. సో మనం స్ట్రాటజీ కోసం వెయిట్ చేయాలి. సో మార్కెట్ ఎప్పుడైతే 5 మినిట్స్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది అనమాట. సో నేను 20 SMA 50 SMని ఫాలో అవుతాను కాబట్టి నేను ఆన్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే 50 SMA పైన 20 SMA అలాగే సిపిఆర్ పైన 20 SMA 50 SMA ఫామ్ అయినాయో అంతవరకు వెయిట్ చేశాను, ఫామ్ అయినాయి. సో నాకు కన్ఫర్మ్ అయింది మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అని. బట్ నేను ఎక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేశానంటే ఈరోజు హై దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఎప్పుడైతే ఈ లైన్ని ఒక బిగ్ బార్ క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుందో ఇక్కడ నేను లిమిట్ ఆర్డర్ ద్వారా బై అనేది ప్లాన్ చేశాను. బట్ మార్కెట్ ఎక్కువ మూవ్ అయితే ఇవ్వలేదు, వెంటనే కిందికైతే వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత పైకి వెళ్ళింది. సో నేను ఏదైతే మనకు దొరికిన 15 పాయింట్స్ 10 పాయింట్స్ తీసుకొని నేనైతే బయటకు వచ్చేసాను. సో ఆ తర్వాత కూడా మార్కెట్ కొంతవరకు పైకి వెళ్ళింది, మళ్ళీ ఆ తర్వాత ఇక్కడిక్కడే స్ట్రగుల్ అయ్యి తర్వాత డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో మనం మార్కెట్లో కొద్ది రోజులు సస్టైన్ కావాలంటే మనం స్టాప్ లాస్, టార్గెట్ అలాగే స్ట్రాటజీకి స్టిక్ అయి ఉండాలనేది నా ఇంటెన్షను. సో నేను ప్రతిరోజు అలాగనే చేస్తాను. కొన్నిసార్లు మన ప్రాఫిట్స్ అనేవి మిస్ కావచ్చు, కానీ మనం కేవలం 10,000తో ట్రేడ్ చేస్తున్నాం. అది 30 days మనం ఆ 10,000ని మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, ఆ 10,000ని జీరో కాకుండా కాపాడుకున్నామంటే ఖచ్చితంగా మనకి ట్రేడర్ అయ్యే ఒక గుడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయనేది నా ఒక
ఇంటెన్షన్. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ట్రేడింగ్ అనేది ఎలా అంటే మన ఒక బిజినెస్ లాంటిది అనమాట. సో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ ఇన్వెస్ట్కి తగ్గ ప్రాఫిట్స్ ప్రతిరోజు మనం గెయిన్ చేసుకుండాలి. సో ఈరోజే మనం 10,000 సంపాదించేయాలి, ఈరోజే మనం 20,000 సంపాదించాలి ఇంటెన్స్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రేడింగ్ అనేది ఫెయిల్ అవుతాము. ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ అనమాట. సో దాన్ని మనం ఎంత పద్ధతిగా, పేషెన్స్గా, సో సేమ్ బిజినెస్ లాగా ఒక ప్రాఫిట్ని మనం పెట్టిన దానికి 1% 2% వస్తే చాలు అనే ఉద్దేశంతో మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనమైతే లాంగ్ రన్లో, ఈరోజు కాకపోవచ్చు ఒక 1 year కన్నా మనం లాంగ్ రన్లో పిఎన్ఎల్ అనేది గ్రీన్లో ఉంటుంది. సో పిఎన్ఎల్ అనేది గ్రీన్లో ఉంటే మనం ఫ్యూచర్లో మనకి స్ట్రాటజీ అనేది అర్థమైన తర్వాత, అలాగే ట్రేడ్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, అలాగే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అనేది తెలుసుకున్న తర్వాత ఫ్యూచర్లో మనం 2 లాస్ 3 లాస్తో కూడా మనం ట్రేడ్ అనేవి చేయొచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే ట్రేడ్ తీసుకున్న తర్వాత నాకు ఖచ్చితంగా ఈరోజు 1:2 కావాలి, సో మార్కెట్ అక్కడి వరకు వెళ్తుంది అని స్టాప్ లాస్ అనేది పెట్టేసేసి 1:2 కోసం వెయిట్ చేస్తారనమాట. సో మార్కెట్ వెళ్తుంది, అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్లో మార్కెట్ 2 times మాత్రమే అలా 1:2 1:3 ఇస్తుంది. మిగతా టైంలో మాత్రం 1:1 ఇచ్చేసి అటు నుంచి మార్కెట్ రిటర్న్ అయి వచ్చేస్తుంది. సో మనం రిటర్న్ వస్తుంది కదా అని మనం 1:2 కోసం వెయిట్ చేస్తూనే ఉంటాము. అది స్టాప్ లాస్ని ఇచ్చేసేసి ఆ తర్వాత పైకి వెళ్ళిపోతుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే మార్కెట్లో మనం సస్టైన్ కావాలంటే మనం ఫస్ట్ ప్రాఫిట్స్ అనేవి బిల్డ్ చేసుకుని మన క్యాపిటల్ని బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రయోగాలు అనేవి చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రీవియస్ 2 days అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు, సారీ. సో కొంచెం ఆఫీస్లో బిజీ ఉండడం వల్ల చేయలేదు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా కంటిన్యూగా అప్లోడ్ అనేది చేస్తాను. సో నా వీడియో కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రేడింగ్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే సజెషన్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.